హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజుని. మ్యాటర్ ఏంటంటే ఏ నూనె నెత్తికెట్టుకుంటే ఎట్లా ప్రాబ్లమ్స్ వచ్చేది తెలుస్తలేదు ఇయ్యాల రేపు. సో అందుకోసమే రీసెంట్గా మేము జహీరాబాద్కు విజిట్ అయితే చేసినాము. మన దేశీయ అమృత ఆయిల్ కోల్డ్ ప్రెస్ ద్వారా ఎట్లా తయారు చేస్తారు, ఏ పరికరాలతో చేస్తారు అనేది మన జహీరాబాద్కు పోయి విజిట్ చేసినాము. ఈ వీడియో చూసి ఎట్లుందో చెప్పుర్రి. దేశీయ అమృత ఆయిల్ అన్న, ఈ దేశీయ అమృత ఆయిల్ ఎట్లా తయారైంది, ఏంది దీని కదా మొత్తం మాకు క్లియర్ కట్గా చెప్పేసి. ఫస్ట్ ఇది బాల్కోప్రా అంటారు అన్న. మార్కెట్లో కామన్గా ఎక్కువ కనిపించదు, మీకు చాలా తక్కువ అనమాట. ఫుల్ కోప్రా ఉంటుంది. వాటర్ వచ్చేసి ఇందులోనే ఎండిపోతాయి. తర్వాతనే దీన్ని మొత్తం కాయతో సహా తర్వాత బాగా ఎండిపోయిన తర్వాతనే పలగొట్టేసి తీస్తారనమాట. అది అట్లనే వస్తుంది అనమాట. కామన్గా మనం తీసే దాంట్లో అట్లా రాదు ఒకటి. రెండవది, కామన్ మన షాప్లో కిరాణా షాప్లో జనరల్ స్టోర్లో రెగ్యులర్గా చూసేది అయితే ఉంటుంది కదా, ఆ దాంట్లో వచ్చేసి సల్ఫర్ యాడ్ చేస్తారు. అన్ని సీజన్లో కూడా ఎండ ఎక్కువ ఉండదు అన్న, కానీ కొబ్బరికాయ వస్తుంది, కొబ్బరిలు వస్తాయి మార్కెట్లో. కారణం ఏంటిదంటే దాంట్లో ఆ మాయిశ్చర్ ఎక్కువ ఉండే సీజన్లలో సల్ఫర్ అనేది యాడ్ చేస్తారు ప్రిజర్వేటివ్ కింద. ఇది చాలా రోజుల నుంచి జరుగుతున్న విషయం, మన దగ్గర కనిపించదు కాబట్టి మనకు తెలియదు అంత ఈజీగా ఒకటి. రెండవది, ఇది వచ్చేసి బాల్కోప్రా ఇక్కడ లోకల్గా ఎక్వైర్ చేసుకున్నది కాదనమాట. ఇక్కడ దొరకదు అనమాట. అయితే మొత్తం కోస్తాంధ్ర కన్నా వెళ్ళిపోవాలి, లేదంటే సదరన్ కర్ణాటక, కేరళ ఆ బార్డర్లో మేము తీసుకొచ్చేది మెయిన్గా సదరన్ ఘాట్స్ ఆఫ్ కర్ణాటక అంటారు. టోటల్గా సౌత్ అనమాట కర్ణాటక, ప్లస్ మళ్ళీ కేరళ అనమాట. అక్కడ వచ్చేసి దీంట్లో ఎటువంటి ప్రిజర్వేటివ్స్ ఏమీ చేయకుండా డైరెక్ట్ తీస్తారు. ది బెస్ట్ గ్రేడ్ అనమాట. కంప్లీట్గా న్యాచురల్. మీకు దీంట్లో ఏం ప్రిజర్వేటివ్స్ ఉండవు. ఇట్లానే హై గ్రేడ్, ఇదే A1 గ్రేడ్ అనమాట. దీని నుంచి మేము ఆయిల్ ఇస్తాం అన్న. ఫస్ట్ ఇది ప్రొక్యూర్ చేసుకోవడం, తెచ్చుకొని మళ్ళీ 3-4 డేస్ మినిమం బాగా ఎండలో డ్రై చేసుకున్న తర్వాత కోల్డ్ ప్రెస్ మెషిన్, మా మెషిన్ లోపల ఎట్ రూమ్ టెంపరేచర్ అంటే 30 to 40 డిగ్రీ టెంపరేచర్ లోపలనే ఆయిల్ ఇస్తాం. హై హీట్ 70, 80 ప్లస్ 100 దగ్గరికి పోదనమాట. సో కోల్డ్ ప్రెస్ ఉంటుంది. న్యూట్రిషనల్ వాల్యూస్ అనేవి అట్లనే మెయింటైన్ అవుతాయి. తర్వాత మేము బ్లీచింగ్ లాంటిది ఏం చేయమన్నమాట. దీంట్లో డిఆర్డరైజేషన్ అంటే కొద్దిగా కులిపోయిన కాయ ఉంటుంది, ఆ కాయకు ఏం చేస్తారు, ఆ దాంట్లో తీసిన నూనెకు వాసన వస్తుంది కొద్దిగా అంతా, ఆ దానికి రాకుండా డిఆర్డరైజేషన్ చేస్తారనమాట. అది చేసినప్పుడు ఏమైతే స్మెల్ అనేది ఈవెన్గా కనిపిస్తుంది. ప్రిజర్వేటివ్స్ యాడ్ చేస్తారు, సంవత్సరం వరకు ఉంటుంది. బట్ కామన్గా తీస్తే అంతగానము ఉండొద్దు అనమాట, ఉండదు. కారణము అన్ని రోజులు మాయిశ్చర్ ఒకసారి అట్రాక్ట్ అయిన తర్వాత, మనం బాటిల్ ఓపెన్ చేసిన తర్వాత మాయిశ్చర్ కాంటాక్ట్ తగులుతుంది. కాంటాక్ట్ అయిన తర్వాత ఎక్కువ రోజులు నిల్వ ఉండదు అనమాట, పాడైపోతుంది. ఇది కంప్లీట్గా ఈ ఆయిల్ వచ్చేసి మీరు ఓన్లీ కామన్గా మన దగ్గర ఆయిల్ అనేసి ఓన్లీ నెత్తికి పెట్టుకోవడానికి ఎక్కువ అలవాటు ఉంది. అవును, ఇది నెత్తికి పెట్టుకోవడానికే కాదన్న, కీటో డైట్స్ కోసం అని, అంటే సన్నగా కావడానికి కీటో డైట్, ఆయిల్ బేస్ ఫ్యాట్ బేస్డ్ డైట్ చేస్తారు, దానికోసం వాడుకోవడానికి వస్తుంది. ఒకటి బేబీ మసాజ్, చిన్న పిల్లలకు మీరు ఎవరికైనా వాడుకోండి, అప్ టు యువర్స్ అన్న చాయిస్ అనమాట. టోటల్ బాడీగా పెట్టుకోవచ్చు, చిన్న పిల్లలకు పెట్టవచ్చు, ఎటువంటి టెన్షన్స్ ఉంటాయి. మన ఎరాలో మన సీజన్ 90s లో కూడా ఇవన్నీ దొరికేవి కాదు. ఇప్పుడున్న జాన్సన్స్ బేబీస్ అవన్నీ మనకు దొరికేవి కాదు. మనం కంప్లీట్గా ఇట్లాంటి మీదనే డిపెండ్ అయ్యేవాళ్ళం మన పేరెంట్స్ వచ్చేసి. ఇప్పుడు వచ్చేసి ఈ కమర్షియలైజేషన్ తర్వాత ఇవన్నీ వచ్చినాయి, తినడానికి కూడా వాడడానికి వస్తుంది. ఒక డీప్ ఫ్రైస్ మాత్రం ఎక్కువ చేయొద్దు. కామన్గా మీరు అన్ని కర్రీస్ చేసుకోవడానికి అన్నిటికీ పనిచేస్తుంది. టోటల్గా హెల్దీ అనమాట, ఎటువంటి సైడ్ ఇంపాక్ట్స్ ఉండవు అన్నమాట. ఇది ఒకటే ఇవన్నీ రకాల వాడుకోవచ్చు మనం కంప్లీట్గా. దీని కాస్ట్ ఎంత ఉంటుంది అంటే లీటర్ బాటిల్ ఉంటుంది వచ్చేసి ఎట్ స్టోర్ మేము ఇప్పుడు ప్రస్తుతానికన్నా 500కి ఇస్తున్నాము పర్ లీటర్ బాటిల్. అయితే మనకు కామన్గా బయట ఉన్న వాటితో చూస్తే కొద్దిగా కాస్ట్లీ అనిపిస్తుంది ఖచ్చితంగా. ఎందుకు, ఒకటి వచ్చేసి మేము ది బెస్ట్ గ్రేడ్ తీసుకొస్తాం, మిగిలిపోయిన స్టాక్ తీసుకొస్తే తక్కువలో వస్తుంది. అట్లా కాకుండా బెస్ట్ గ్రేడ్ తీసుకురావడం ఒక కారణము. రెండవది, మళ్ళీ ఇప్పుడు మేము కొరియర్స్ మీరు ఆర్డర్స్ పెట్టుకుంటే మా దగ్గర అన్ని ప్లాట్ఫామ్స్లో ఇప్పుడు వస్తున్నాము. అమెజాన్లో కూడా వచ్చేస్తాము, మా సొంత వెబ్సైట్ కూడా ఓపెన్ చేస్తున్నాము, దాంట్లో కూడా వస్తాము రీసెంట్ టైమ్స్లోనే చాలా తొందరగా. అయితే దాంట్లో వచ్చేసి విత్ కొరియర్ ఛార్జెస్ పడతాయి కాబట్టి కొద్దిగా అంతా ఎక్కువ అనిపిస్తుంది. బట్ ఓవరాల్గా మీరు కామన్గా పర్ మంత్ చాలా తక్కువ కన్సంప్షన్ ఉంటుంది మన ఫ్యామిలీస్లలో. మీకు హార్డ్లీ 1 or 2 రూపీస్ కంటే ఎక్కువ ఖర్చు రాదు మీకు పర్ డే చూసుకుంటే. సో మంత్లీ 30-40 రూపీస్ కంటే మీకు పెద్దగా తేడా ఏం పడదు. సో నాట్ ఏ బిగ్ ఇష్యూ విత్ కాస్టింగ్. అంటే ఇప్పుడు అంటే నార్మల్ ఇప్పుడు అన్ని నూనె లెక్కనే ఇది అప్లై చేసుకోవచ్చా, లేకపోతే ఇది కంప్లీట్గా అట్లానే ఇట్లానే ఏం లేదు, కంప్లీట్గా మీరు ఎట్లాగంటే అట్లా వాడుకోవచ్చు, అదేం లేదు. మన మార్కెటింగ్లో చూస్తే అన్ని మల్టిపుల్ బ్రాండ్స్ అట్లా ఉంటాయి కదా. జనాలు ఏంటంటే ఏ నూనె వాడితే ఏదైతుంది అసలు నిజమా కాదని ఒక అపోహ అయితే ఉంటాయి కదా. మన దేశీయ అమృత ఆయిల్తో మనం వాళ్ళకు ఎంత ప్యూరిటీగా అంటే ఎంత మంచిగా ప్రాసెసింగ్ టైంలో అన్న ఖచ్చితంగా మనము ఓన్లీ అండ్ ఓన్లీ ప్రెస్ చేసి తీయడం తప్ప వేరే ప్రాసెస్ ఏం చెయ్యమన్నమాట. ఏం కెమికల్ ప్రిజర్వేటివ్స్ యాడ్ చెయ్యము. ఎందుకు అంటే మనం చాయిస్ చేసేదే అది మెయిన్గా ది బెస్ట్ క్వాలిటీ ఇవ్వాలి మనం ప్రోడక్ట్. అయితే ఆ ప్రిజర్వేటివ్స్ యాడ్ చేసినప్పుడు మీకు ఆయిల్ వచ్చేసి అరౌండ్
1 year వరకు కూడా ఉంటుంది, సేమ్ ఉంటుంది, కానీ అది బెస్ట్ కాదనమాట. దేశీ అమృత ఆయిల్ ఎందుకు పెట్టబోద్దు అయింది అంటే ఇట్లా మీరు నేను వచ్చేసానా ఫార్మర్ కొడుకున్నా, నాన్న వచ్చేసి పాల వ్యాపారం చాలా రోజుల నుంచి. నేను ఆల్మోస్ట్ 15 years అయిపోతుంది, 1.5 decade అనమాట, అరౌండ్ 15 సంవత్సరాలు అయిపోతుంది అన్న. పాలలోనే ఉన్నాను చాలా రోజులు. దాన్ని స్కేలబిలిటీ కానీ ఆ తర్వాత స్టాండర్డైజేషన్ కానీ అందులో చేయడానికి అంత ఈజీ లేదు. కాబట్టి నేను చూసుకున్న దాంట్లో చాలా రోజుల నుంచి నాకు ఉంది ఈ ప్లాన్, బెస్ట్ క్వాలిటీలో ఇది మనం ఇవ్వగలుగుతాం మార్కెట్లో అని చెప్పేసి. సో ఐ చూస్ దిస్ అనమాట, దీంట్లోకి వచ్చినాను. అదే ఇప్పుడు కర్ణాటక కేరళ నుంచి తెస్తా అంటారు కదా, అంటే తెచ్చి అంత అంటే ట్రాన్స్పోర్టింగ్ తెచ్చి అంటే మీరు కూడా మీ దగ్గర కూడా లేవు కదా, ఇక్కడ దొరకవు అవి తెచ్చి ఇదంతా చేసి అంటే మీకు ఇంత పడుతుందా? అంత మాక్సిమం ఒక్కరి మీదనే సంపాదించాలన్నట్టు ఉండదు కదా, చాలా స్కేల్లో అమ్మినప్పుడు మాకు ఆటోమేటిక్గా పెద్ద అది విషయం అనిపించుకోవద్దు. ది బెస్ట్ గ్రేడ్ ఇస్తూ ది బెటర్ ప్రైస్లో ఇవ్వాలి. ఓన్లీ బెస్ట్ గ్రేడ్ ఇవ్వడం, హై కాస్ట్ పెట్టడం కాకుండా ది బెస్ట్ ప్రైస్లో కూడా ఇవ్వాలి అనే ఉద్దేశంతో తీసుకున్నాం. అంటే నాకు తెలిసిందంటే పైసలు ముఖ్యం కాదు, మంచి ప్రోడక్ట్. పైసలు ఏముందన్న, పైసలు తర్వాత ఆటోమేటిక్గా వర్క్ సర్వీస్ బాగున్నప్పుడు అందరు పే చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఎక్కువ మంది సర్వీస్ చేసినప్పుడు ఆటోమేటిక్గా మనం లాభం వస్తుంది. అది పెద్ద విషయం, అదొకటే మెయిన్ మోటో కాదు. ఒకసారి మనం అవి ఎట్లా తయారవుతారో కూడా చూపిద్దాం చాలా. ఇప్పటిదాకానైతే మంచిగా ఎండబెట్టిన కొబ్బరికాయలు చూసినాం కదా, అవిటితోని మన దేశీ అమృతాలు ఎట్లా తయారవుతారో ఇప్పుడు అన్న మనకి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా చూపిద్దాం. ఓకే అన్న, రైట్ అన్న, ఎట్లా చేద్దాం? నాకైతే డ్రెస్ తోడినావు, క్యాప్ పెట్టినావు, చెప్పు ఇప్పుడు ఏం చేద్దాం? ఇవన్న ఈ కొబ్బరిలు ఉన్నాయి కదా, ఇంతకుముందు ఎండబెట్టుకున్నాము. ఇందులో వచ్చేసి ఫస్ట్ కట్ చేసుకుంటాం చిన్న చిన్న పీసెస్. ఇట్లా కట్ చేసుకుంటాం, లేస్ చేసుకుంటాం. ఇప్పుడు ఇంట్లో ఏం చేస్తుంది? ఇది వచ్చేసి కట్ చేస్తుంది అన్న పీసెస్. ఓకే ఓకే, చిన్న చిన్నగా వచ్చేస్తాయి. ఓన్లీ మిషన్ పీసెస్ కట్ చేయాలి అంతే, చిన్న చిన్నగా చేయడానికి అన్న. మషిన్లో డైరెక్ట్ పట్టదు అన్నమాట, అందుకోసం అని చెప్పి. మంచిగా కొబ్బరి కుడకలను అయితే ముక్కలు మంచిగా పట్టినాం అన్న. ఇప్పుడు పట్టినాక మళ్ళీ ఏం చేద్దాం? ఇప్పుడు ఇది ఉంది కదా చిన్న చిన్న పీస్ అయితే వేసుకున్నాం. దీనిలో నుంచి మషిన్ కోల్డ్ ప్రెస్ మషిన్లో ఎట్లా ఆయిల్ తీయాలో చూపిస్తా. ఇది ఇప్పుడు 30°.5 ఉంది కదా, ఇది వచ్చేసి రూమ్ టెంపరేచర్ దగ్గర ఉంది అనమాట. దీనికంటే కొద్దిగా గోరువెచ్చటి వేడి లోపల ఆయిల్ వచ్చేస్తుంది అనమాట. దాని చూద్దాం ఇప్పుడు మనం. ఏ బేటా ఎట్లుందనా? వేడిగా ఉందా? ఎక్కువ అంటే ఎక్కువ లేదు. ఇప్పుడు చూడండి, ఈజీగా మీకు ఇదే నూనెని ఇప్పుడు వడపోసి బాటిల్ ఇప్పుడు అంతే అంతే అన్న, ఇంకేం లేదు. ఎంత సింపుల్ అసలు ఏ కెమికల్ ఏది లేదు, ఏం జరగదు మీకు అన్న. మొత్తానికి అయితే నూనె పట్టినాం, మస్తు అనిపించింది. ఇప్పుడు దీని తర్వాత మనం ఏం చేసినాం? ఇప్పుడు ప్రస్తుతానికి దీన్ని అట్లానే 2-3 days ఉంచేస్తాం అన్న. 2-3 days మినిమం అట్లా ఉంచేస్తాం. ఒకవేళ చలికాలం ఉంటే ఎక్కువ రోజులు ఉంచుతాం. ఉంచిన తర్వాత అందులో ఇప్పుడు ఈ కొబ్బరి పార్టికల్స్ ఉన్నాయి కదా, మనం ఫైన్ మెష్ పెట్టలేము ఇక్కడ, పెట్టినంత తొందరగా కాదు, ఎందుకంటే హై ప్రెషర్ లో ట్రీట్ చేయాల్సి వస్తుంది. సో మేము ఏం చేస్తాము, అట్లానే ఉంచేసి 3 days ఉంచేస్తే చిన్న చిన్న కొబ్బరి పార్టికల్స్ ఉంటాయి కదా, అవన్నీ కింద సెటిల్ అయిపోతాయి అనమాట. సెటిల్ అయిపోయిన తర్వాత దాన్ని డైరెక్ట్ గా కొద్దిగా ఫిల్టరేషన్ లాగా ఏదైనా ఒకటి వాడుకొని బాటిల్ ప్యాకింగ్ చేసేస్తాం. ప్యాకింగ్ చేసేసి డైరెక్ట్ సేలింగ్ డైరెక్ట్ బాటిల్ అంతే, ఏముండదు అన్న. ఇంకా మధ్యలో ప్రాసెసెస్ ఏముండయి, ఇంతే డైరెక్ట్. మనం వచ్చేసి డిగ్రీ సెంటిగ్రేడ్ లో పెట్టేసినాము. అయితే ఇప్పుడు ఇది ఉంది కదా 31.6, ఇప్పుడు ఆల్రెడీ 31.5 రూమ్ టెంపరేచర్ మన దగ్గర ఇప్పుడు ప్రెసెంట్ ఇక్కడ ఉంది అన్న, అట్మాస్ఫియర్ లో ఉన్న టెంపరేచర్. మనం ఆయిల్ వచ్చేటప్పుడు దాని కింద ఏదైతే పెట్టినామో 42+ వచ్చింది. అది వెరీ కామన్ అనమాట. గోరువెచ్చగా ఎట్లా ఉంటుందో అంత కంప్రెస్ అయిన తర్వాత, ఎందుకంటే ఒత్తిడి కొద్దిగా పడుతుంది కదా కంప్రెస్ అయినప్పుడు, ఖచ్చితంగా ఆ మాత్రం కొద్దిగా అనేది పెరుగుతుంది అన్న. దీన్నే కోల్డ్ ప్రెస్ అంటారు అనమాట. ఎక్కువ 60, 70, 80+ మన వాటర్ బాయిలింగ్ టెంపరేచర్ ఉంటుంది కదా, అట్లా 100 దగ్గర పోదన్నమాట. పోతే అయినప్పుడు ఏమైతుంది, న్యూట్రిషనల్ వాల్యూస్ ఉంటాయి కదా తగ్గిపోతాయి. గరం అయిపోయినందుకు, ఒకసారి వేడి అయిపోయినందుకు దానిలో న్యూట్రిషనల్ వాల్యూస్ అనేవి తగ్గిపోతాయి అన్నమాట. అది కాకుండా ఇది బ్యాలెన్స్ చేస్తుంది. ఇప్పుడు ఇట్లా నల్ల ఇట్లా అయింది కదా, బ్రౌనిష్ నల్లగా వస్తుంది కదా. ఇప్పుడు ఇది వచ్చేసి ఈ పార్టికల్స్ ఏవైతే ఉన్నాయి కదా మన కొబ్బరివే, ఇది వచ్చేసి డైరెక్ట్
ఫిల్టరేషన్ వగేరా ఏమి ఉండదు అనమాట. కంప్రెస్ అవుతుంది, చిన్నగా చాలా చిన్న గ్యాప్స్ ఉంటాయి, అందులో నుంచి ఆయిల్ బయటకు వస్తుంది. వచ్చినప్పుడు ఈ చిన్న చిన్న పార్టికల్ కొబ్బరి బయటకు వస్తాయి అనమాట. ఈ పార్టికల్స్ అనేవి మనం 2-3 డేస్ అట్లనే పెట్టేసిన తర్వాత మంచి టెంపరేచర్లో అది ఆటోమేటిక్గా సెటిల్ అయిపోతుంది. సెటిల్ అయిపోయిన తర్వాత దాన్ని తీసి మేము డైరెక్ట్ ఫిల్టరేషన్ చేసుకొని నార్మల్ ఫిల్టరేషన్ చేసుకొని ప్యాకింగ్ చేసేస్తుంటాం అనమాట. అన్న ఇంకో డౌట్, కొబ్బరికాయలు చేయొచ్చా లేకపోతే ఇంకేమన్నా? అన్ని చేయొచ్చానా, మేము అన్ని తీస్తాము, అన్ని కూడా అమ్ముతాము, అన్ని రకాల సర్వీస్ దొరుకుతాయి. పల్లీలు, నువ్వుల్లో కూడా తెల్ల నువ్వులు, నల్ల నువ్వులు ఉంటాయి, అట్లాగే తెల్ల కుసుమలు ఇన్ ద సెన్స్ మనం అనుకునే సన్ఫ్లవర్ కాదు, ఇది వచ్చేసి సాఫ్లవర్ అని చెప్పేసి ఇంకో రకం ఇక్కడ రీజియన్ లో దొరుకుతుంది. ఇది కూడా సెంచరీ ఓల్డ్స్ అనమాట, పాత శతాబ్దాల నుంచి వస్తున్నది అన్నది. మీరు డైరెక్ట్ దాంట్లో కూడా పెస్టిసైడ్స్ ఏమి వేయకుండా చలికాలంలో అట్లానే పెరుగుతుంది ఆ క్రాప్ వచ్చేసి. దాన్ని తీసుకొచ్చి ఆయిల్ తీస్తాము, కంప్రెస్ చేసి దాన్ని కూడా అమ్ముతాం మనం. దాన్ని మళ్ళీ పిల్లలకు కూడా డైరెక్ట్ గా మసాజెస్ కోసం వాడుకోవడానికి వస్తుంది. ఇప్పుడు ఇంకోటి అన్న, ఇది ముందుగా మనకి చూపించారు, అది ఏదన్నా అంటే వేరే దానికి ఏదైనా పశువులకు కానీ అట్లా వాడుకోవచ్చు. ఈ పిండి ఉంది కదా అన్న, ఇది పశువుల దానికి పనిచేస్తుంది అన్న. ఇది వచ్చేసి అన్న మంచి ఆయిల్ తీసినాం, అన్ని వేసేసినాం, అంత ఆల్ సూపర్. కానీ మస్తు మంది జనాలకు ఒక క్వశ్చన్ అయితే ఉంటుంది అన్న, ఏంది ఈ ఆయిల్ పెట్టుకుంటే నెత్తికెట్టుకుంటే వెంటనే గ్రోత్ అవుతుందా, అసలు దాని ప్రాసెస్ ఏందని మస్తు మంది జనాలకి, నాకే నా పర్సనల్గా నాకు కూడా గదే ఉంటుంది. అంటే జుట్టు పరంగా బాగా కేర్ తీసుకునే వాళ్ళు ఉంటారు, అంటే ఆల్తు పాలతో వాడితే కూడా మంచిగా ఉండదు అనే పాయింట్ ఆఫ్ వ్యూ అంతా. వాళ్ళకి మనం ఏం చెప్తాం అన్న? అయితే ఇది వచ్చేసి అన్న, ఆయిల్ ఒక ఆయిల్ మనకు హెయిర్ ఫాల్ కారణము ఒక ఆయిల్ అనేది ఉండదు అన్న. దీనికి చాలా కారణాలు ఉంటాయి. ఒకటి ఫుడ్ హ్యాబిట్స్ ఉంటుంది, స్లీపింగ్ హ్యాబిట్స్ ఉంటుంది, టోటల్ లైఫ్ స్టైల్ సర్కిల్ ఉంటుంది అనమాట. దీని మీద డిపెండెన్స్ ఉంటుంది. ఒక ఆయిల్ కాగానే ఆయిల్ వాడకపోగానే హెయిర్ ఫాల్ కావడము, ఆయిల్ వాడగానే రావడం అనేది ఉండదు, టైం పడుతుంది కానీ ఖచ్చితంగా ఇంప్రూవ్మెంట్ మాత్రం ఉంటుంది. బట్ నైట్ టు నైట్ వచ్చేది కాదు, ఎందుకంటే చాలా రోజులు అయితే తప్ప మన హెయిర్ ఫాల్ అనేది స్టార్ట్ కాదు, చాలా కారణాల తర్వాత అవుతాయి అవి కూడా. సో ఒకటే ఫ్యాక్టరీ తీసుకొచ్చుకొని అది తొందరగా అంత ఈజీ గ్రోత్ ఉండదు, టైం పడుతుంది. ఆయుర్వేదిక్ ప్రాక్టీషన్ లో వేరే మూలికలు కలిపిన తర్వాత బాయిలింగ్ చేసుకొని ఆ తర్వాత వాటిని వాడుకున్నప్పుడు కొద్దిగా ఇంప్రూవ్మెంట్స్ కనిపిస్తాయి. హైబిస్కస్, మందార పువ్వు లాంటివి అట్లాంటివి చాలా రకాలు ఉన్నాయి. అట్లాంటివి వాడినప్పుడు కొద్దిగా ఇంప్రూవ్మెంట్ ఎక్కువ, నరిష్మెంట్ అనేది ఉంటుంది హెయిర్కు, మళ్ళీ కుదుర్లకు అనేది. ఆ తర్వాత మీకు ఆ రకంగా మంచి ఇంపాక్ట్ చూపిస్తుంది. ఓన్లీ దాని మీద వస్తుంది, తొందరగా స్టార్ట్ అయిపోతుంది అనుకోవడం తప్ప అనమాట. మన లైఫ్ స్టైల్ తో పాటు ఇది కొంచెం ఉపయోగపడుతుంది. ఇది మంచి బేస్ లాగా పనిచేస్తుంది, కానీ ఇది ఒకటే బేస్ చాలా కారణాలతో రాలిపోతాయి కాబట్టి చాలా కారణాలు మంచిగా కలిసి వస్తే తప్ప మళ్ళీ అంత మంచి ఇంప్రూవ్మెంట్ కనిపించదు. అది పెట్టుకోగానే రాత్రి పెరుగుతుంది అనుకోవడం తప్పు. 1-2 months లో కూడా అంత తొందరగా ఎక్స్పెక్ట్ చేయొద్దు, అంత ఈజీ కాదు అన్న. ఇంతగానని చెప్పారు, చూసే మా వాళ్ళకి కావచ్చు, నాకు కావచ్చు, ఇది చెప్పినాక అరే మేము కూడా ఒకసారి ఆర్డర్ చేసుకుంటే మంచిగా ఉంటుంది కదా అనే ఫీలింగ్ వస్తుంది. ఇది ఎట్లా ఆర్డర్ చేసుకుంటారు, అసలు ఏ ప్లాట్ఫామ్ లో ఉన్నాయి? ఇప్పుడు ప్రస్తుతానికి వచ్చేసి మా డైరెక్ట్ ఫిజికల్ స్టోర్ జైరాబాద్ లో ఉందన్న, బసాపూర్ ఎక్స్ రోడ్ అని చెప్పేసి, అక్కడ మీరు స్టోర్లో దొరుకుతుంది. ఈ ఓన్లీ ఆయిలే కాకుండా బాల్కోప్లో కూడా అమ్ముతాము. ఇక్కడ కాకుండా ఆన్లైన్లో ఆల్రెడీ స్విగ్గీ మినిస్లో మేము ఉన్నాము. స్విగ్గీ మినిస్లో దొరుకుతుంది, కింద లింక్ ఉంటుంది మీకు. కొరియర్ ఆర్డర్ పెట్టుకున్న తర్వాత 3-4 daysలో తెలంగాణ రీజియన్స్ ఆల్మోస్ట్ వచ్చేస్తుంది అన్న. అతి త్వరలో మన సొంత వెబ్సైట్ వస్తుంది, deesiamruth.in. సూపర్. వాట్సాప్ ద్వారా కూడా మనం వాట్సాప్ లో కూడా ఆర్డర్స్ తీసుకుంటాం. మంచి నూనె ఉన్నప్పుడు ఎవరు మిస్ చేసుకోరు కదా, రైట్ అన్న. ఇంకా త్వరలో ఇంకొన్ని ప్రోడక్ట్స్ వస్తున్నాయి, ఓన్లీ కొబ్బరి నూనె కూడా కాదు, ది బెస్ట్ నూనె, నువ్వుల నూనె కూడా తెద్దాము. అట్లనే అంటే మోస్ట్లీ ఎక్కువ హైబ్రిడేషన్ లేని ప్రొడక్ట్స్ ఇవ్వాలని. అది కాకుండా మా రీజియన్ లో తెల్ల కుసుమలు, సాఫ్లవర్ అంటారు, దాని ఆయిల్ కూడా అతి త్వరలో తీసుకొద్దాం. చూసిరా వీడియో, మన దేశీ అమృతాలు ఎట్లా తయారవుతుందో కిందున్న వాట్సాప్ నెంబర్ ద్వారా మీరు కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. మంచిగా స్విగ్గీ మినీలో కూడా మనది ఉంటుంది, సో అందులో కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. ఒకసారి మీరు కూడా వాడి ఈ దేశీ అమృతాలు ఎట్లుందో కూడా మీ రివ్యూతోని మాకు చెప్పండి. ఓకే, బాయ్.